మహానగర పురపాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ రోజు కుకట్పల్లి హైదర్ నగర్ డివిజన్లోని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువును పరిశీలించారు. చెరువుల భూముల కబ్జాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెరువులతో పాటు కాలువ రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఆయన పరిశీలించి వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలీ తలాబ్ చెరువు సంస్థతో పాటు చెరువులో గల నాలాల ఏర్పాటుపై కబ్జాలకు గురయ్యాయని, వాటిని తొలగించాలని, చెరువును కాపాడడమే కాకుండా వర్షం వచ్చినప్పుడు చెరువును చుట్టుపక్కల గల ప్రాంతాలను జలమయం కాకుండా చర్యలు తీసుకోవాలి. కాగా ఇప్పటి వరకు అక్రమాలలో ఉన్న కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని, చెరువుల స్థలాలపై కోర్టు రుజువు సమర్థించిందని స్టే ఎత్తివేయాలని, అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేయాలని వారు తెలిపారు. గత నెలలో కురిసిన వర్షాలకు పాడైన రోడ్లను పరిశీలించారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి పూడికలను తీసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా స్థానిక ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గత నెలలో వర్షాలు కురిసి దెబ్బతిన్న ప్రాంతాలలో పరిస్థితులను పరిశీలించడానికి మేయర్ని పిలిచామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేయర్ గారిని ఈరోజు ఆహ్వానించడం, ఈ సమస్యల మీద స్పందించారు. ప్రత్యక్షంగా సంబంధిత అందరి అధికారులతో కలిసి ఈరోజు పర్యవేక్షణ జరుగుతుంది. త్వరలో చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలాగా చర్యలు